హాయ్, అందరికీ నమస్తే. వేమూరి శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంలో అదే 33% రిజర్వేషన్లలో మహిళలకు బీసీ కోటా కూడా 15% కానీ లేదా 16% లెక్క ప్రకారం అయితే 16% వస్తుంది. ఒక 15% బీసీలకు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కూడా అందులో అంటే సబ్ కోటా అనేది కూడా ఖచ్చితంగా బీసీ మహిళల కోసం, బీసీల కోసం ఆ సబ్ కోటా కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది పెట్టకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే రేపు ఏమవుతుంది? రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ తరుణంలో. ఎందుకంటే ఉదాహరణకు ఒక బలాఢ్యుడైన ఒక ఫైల్ మాన్ని పెట్టి ఒక బలహీనుడైన బక్క రైతు లాంటి అతన్ని ఉండన్న పెట్టి యుద్ధం చేయమంటే, కుస్తీ పట్టమంటే ఆ బలమైన కండలు తిరిగిన అతనే గెలుస్తాడు తప్ప బక్క చిక్కిన మా పేద రైతు గెలవడు కదా. సేమ్ అలాగే ఈ రిజర్వేషన్లు 33% మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లో బీసీ సబ్ కోటా తేల్చకపోతే అందరూ అగ్రకులాల వారు, డబ్బున్నవారు, వ్యాపారస్తులు దిగిపోతారు. మా పేద బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దయచేసి మిత్రులందరూ, ఆఖరికి పార్లమెంట్లో ఉన్న ఇప్పుడున్న 543 మంది పార్లమెంటు సభ్యులకు చేతులు జోడించి మేము మొక్కుకుంటున్నాం, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. బీసీలకు అన్యాయం చేయొద్దు. మీరు మహిళల పేరు చెప్పి మహిళలకు రిజర్వేషన్లు మేమందరం స్వాగతిస్తున్నాం. కానీ అందులో 60% పైగా ఉన్న బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది కదా. అందులో ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి గతంలోనే. కానీ ఇప్పుడు అది స్వతంత్రం వచ్చిన కొత్తలో చేసిన రిజర్వేషన్లు కాబట్టి 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ అదే కాదు కదా, అంటే పెరిగారు వాళ్ళు కూడా. కాబట్టి నేను చెప్పేది 33% రిజర్వేషన్లో బీసీలకు 15% తగ్గకుండా సబ్ కోటా, ఎస్సీలకు 9% సబ్ కోటా, ఎస్టీలకు 3% సబ్ కోటా తప్పనిసరిగా పొందుపరచాలి. అందులో బిల్లు బిల్లు అది చేర్చాలని, వీళ్ళకి సబ్ కోటా నిర్వహించిన తర్వాత ఈ బిల్లును అమలులోకి తేవాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను, అలాగే కేంద్రంలో ఉన్న ఎంపీలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం బీసీల తరఫున. అలాగే మిత్రులారా, డీలిమిటేషన్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు అది కూడా బిల్లు పెట్టుతున్నారు కదా. డీలిమిటేషన్ కూడా గతంలో డీలిమిటేషన్ అంటే మనం వ్యతిరేకించిన మాట వస్తాం. మేము కూడా సేవ్ సౌత్ ఇండియా అనే పేరు చెప్పి అనేక ఉద్యమాలు చేశాం. విజయవాడ, బాపట్ల, ఒంగోలు, చాలా చోట్ల. అలాగే తమిళనాడులో కూడా ఒక మీటింగ్, గ్రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. అయితే నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే, డీలిమిటేషన్ అప్పుడు మనం ఉద్యమాల ద్వారా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ గారే ఒకవేళ మనసు మార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ అనేది దేశం మొత్తానికి ఉన్న సీట్ల కంటే 50% పెంచుతాము సమానంగా, ఇక జనాభా ప్రాతిపదికన, జనాభా లెక్కల ప్రకారం కాదు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమన్వయం అందరికీ సమానంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే పరిస్థితుల్లో ఉన్నామో, సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, మొత్తం మీద ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఈ వివక్ష లేకుండా ఇప్పుడే ఉన్నామో అలాగే ఉంటాం. ఎక్కువ తక్కువలేం జరగవు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు మనకి 175 ఉన్నాయి. సగం పెరిగితే 262 దాదాపు అవుతుంది, 265, 66. దానివల్ల నష్టం ఉంది. కేంద్రంలో కూడా 543 ఉన్నాయి, 50% పెంచుతా ఉన్నారు. 815 కావచ్చు. ఇక మళ్ళీ ఈ కొన్ని ఒకవేళ కొన్ని సీట్లు ఉన్న మనకి ఇంకా కొంచెం కేంద్ర యూనియన్ పార్లమెంట్ కూడా చూశాను సమావేశాలు. తెలుగు రాష్ట్రాలకు, తమిళనాడుకు కానీ తెలుగు రాష్ట్రాలకు కూడా 2-3 సీట్లు అదనంగా కేటాయించినట్టుగా పార్లమెంట్లో నేను విన్నా.
అసలు అదనంగా కేటాయించకపోయినా 50% అందరికి సమానంగా పెంచితే ఉత్తర భారతదేశానికి అన్యాయం జరగదు అనేది ఒకటి నేనైతే నమ్ముతున్నాను. నెంబర్ 1. ఇకపోతే నిన్న మొన్న ఈ మధ్య కొంతమంది ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు కావచ్చు, లేదా తెలంగాణలో మన తెలుగు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ మాత్రం మేము అంగీకరించాలని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, స్టాలిన్ గారికి కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే, ఇలాగే మొట్టమొదటిగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఓటు హక్కు ఎవరెవరు కల్పించాలనుకున్నప్పుడు 1931 ప్రాంతంలో ఉన్నట్టుగానే సమావేశాలు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మరి ఓటు హక్కు ఎవరెవరు కల్పించాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ మీటింగ్లో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బిఎన్ రాయ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులందరూ ఉన్నారు. రాజ్యాంగ సభను ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే వీళ్ళందరూ 290 మందితో రాజ్యాంగాన్ని రాయించడం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు అప్పట్లో. ఈ ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఓటు హక్కు గురించి చెప్పుకుందాం. ఎవరెవరు కల్పించాలని చర్చ జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ గారేమో గతంలో ఉన్నది కదా, అంటే గతంలో ఎట్లా ఉన్నప్పుడు ట్యాక్స్ పేడ్స్కి మాత్రమే, అంటే ధనికులకు మాత్రం ఓటు హక్కు ఉంది, అదే కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తే మరి ఓటు హక్కు వినియోగించడం కుదరదు అనుకున్నారో, చేత కాదు అనుకున్నారో, వాళ్ళకి ఓటు వేయటం మరి ఏమనుకున్నారో, మొత్తానికి మాత్రం మహాత్మా గాంధీ గారు ధనికులకు ట్యాక్స్ పేడ్ వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించాడు. ఆ తర్వాత నెహ్రూ గారు లేదు 100 ఎకరాల భూమి వాళ్ళకి, భూస్వాములకి, భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలి. అది 100 ఎకరాల 10 ఎకరాల ఏదైనా కానీ భూస్వాములకు మాత్రమే, అంటే భూమి ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాదు చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని ఆయన గారు ప్రతిపాదించారు. ఇవన్నీ విన్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ, ఈ దేశంలో భారతదేశం అతి పెద్ద దేశంగా ఉన్నది మనది. అప్పటికే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన